ఈ రోజు నుండి మనం ఏం చేస్తామంటే పైథాన్ అంతా కూడా మనకి ఏమైందంటే పైథాన్లో ఉన్న ఆల్ ద టూల్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్‌లో మనకి ఉన్నది ఒకే ఒక్క టూల్ అనేది ఉందన్నమాట. అది ఏంటిదంటే జాంగో అంటారన్నమాట. ఈ జాంగో అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. ఈ జాంగో అనేది మనం నేర్చుకునే ముందలే ఈ జాంగో ఫ్రేమ్వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలంటే సెటప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటిదంటే ఈ జాంగోతో కనుక మనం వర్క్ చేయాలి అనుకోండి, మనం ఏం చేయాలంటే లోకల్‌గా మనం ఏం చేయాలంటే అంటే చిన్న చిన్న కంపెనీ నుండి పెద్ద పెద్ద కంపెనీ వరకు అందరూ కూడా ఏం చేస్తారంటే వీఎస్ కోడ్ అంటారన్నమాట. ఈ వీఎస్ కోడ్ అంటారు. విజువల్ స్టూడియో కోడ్ అని ఒకటి ఉంటదన్నమాట. ఈ వీఎస్ కోడ్ అనే దాన్ని యూజ్ చేసేసి పైథాన్‌లో చేసే టాస్క్‌లన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చంటే ఈ వీఎస్ కోడ్‌లోనే మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. సో మనం కూడా ఏం చేయాలి అంటే వీలైనంత వరకు మనం కూడా ఏం చేయాలంటే ఫ్రెషర్‌ని అనిపించుకోకూడదన్నమాట. ఈ వీఎస్ కోడ్ గురించి సెటప్ అనేది కొంచెం బాగా అంటే దీనిలో ఉన్న ప్రతి ఐకాన్ అనేది మనకు బాగా క్లారిటీగా తెలియాలన్నమాట. దీన్ని మనం నేర్చుకొని ప్రతిరోజు కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేసామనే దాన్ని బట్టి నెక్స్ట్ మన ఫర్దర్‌గా ఫ్యూచర్ అనేది మొత్తం కూడా ఏమవుతుందంటే డిపెండ్ అయి ఉంటదన్నమాట. అందుకని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నుండి రాసే కోడ్‌లన్నీ కూడా 1 ఆర్ 2 లైన్స్ కాదనమాట. పెద్ద పెద్ద కోడ్‌లను తీసుకొని వాటిని ఏం చేస్తారంటే డీబగ్గింగ్ చేయడము, ఎలా చేస్తారు అనేది మొత్తం కూడా వాటెవర్ ద ఏదైతే మనం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చేస్తామో అలాంటి డీబగ్గింగ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ వీఎస్ కోడ్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చేస్తామన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈరోజు రేపటి సెషన్‌లో మనం ఏం చేద్దామంటే ఈ జాంగో యొక్క ఇన్‌స్టాలేషన్స్ నుండి ప్రతి స్టెప్ కూడా మనకి ఏంటిదంటే ఎంతైతే మనకు పర్ఫెక్ట్‌గా ఉంటదో అప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే జాంగో అనే క్లాసెస్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే. అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాంగో నేర్చుకోవాలంటే మనకు కొన్ని టాస్క్‌లు తెలియాలి. దానితో పాటు మనం ఏం చేద్దామంటే ఈ వీఎస్ కోడ్ యొక్క సెటప్‌ని మనం లోకల్‌గా ఎలా సెటప్ చేస్తారు అని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చేసే టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఈ వీఎస్ కోడ్‌తో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారనే వాటి గురించి మనం ఈ సెషన్స్‌లో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ ఈ వీఎస్ కోడ్ అనే సెషన్‌ని డిస్కస్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ వరల్డ్ సినారియోస్ తీసుకొని వాటిని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వీఎస్ కోడ్‌లోకి వెళ్ళిపోతాం. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ మనకి ఏం చేస్తున్నారంటే ఇలాంటి టికెట్స్ అనే వాటిని చాలా 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 ఇంపార్టెంట్గా అడుగుతున్నారు అనమాట. సో ఈ టికెట్ గురించి ఒకసారి నవీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. You are given a word W as input. Print W by adding a hyphen between each letter in the word. Yeah, Input. what they are given. మనకి ఏమని ఇచ్చారంటే ఒక వార్డ్ ఇస్తారంట. ఏమని ఇచ్చారంటే డబ్ల్యూ ఒక వార్డు ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు రాహుల్ అని ఇచ్చారు అనుకున్నాం మనకు ఒక వార్డు. ఈ వార్డు మనం ఏదైతే ఒక వార్డు తీసుకుంటామో ఈ వార్డుకి మనం ఏం చేయాలంటే ప్రతి లెటర్ అంటే ఫస్ట్ లెటర్ కాకుండా రిమైనింగ్ ఆఫ్ ద లెటర్స్ అంటే ఫస్ట్ లెటర్ కాకుండా నాకు ఏం కావాలంటే మిగతా ప్రతి లెటర్ ముందులు కూడా నాకు ఏం కావాలంటే ఇలా హైఫన్ అనేది వచ్చేసి దాని ద్వారా నాకు ఏం కావాలంటే మనం తీసుకున్న వార్డు ఏదైతే ఉందో ఆ వార్డు మొత్తం కూడా ఇలా అరేంజ్ అవ్వాలంట. ఇలా అరేంజ్ అవ్వాలి అంటే పైథాన్లో కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. ఈ టికెట్ కనుక చేయాలనుకుని నేను ఏం చేశాను ఫస్ట్ నేను ఏం చేశాను ఒక వార్డు తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను మురళి తర్వాత నేనేం చేశాను దానిలో నేనేం చేశాను క్యారెక్టర్స్ తెచ్చుకున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ని అండ్ లాస్ట్ క్యారెక్టర్ కాకుండా మధ్యలో అన్ని క్యారెక్టర్స్ ఏం చేశాను హైఫన్ అనే దాన్ని యాడ్ చేసేసాను. తర్వాత ఏం చేశాను ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేశాను. ఓకే, ఇలా చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారని చూద్దాం. సో లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక నేమ్ తీసుకుందాం ఆర్ వార్డ్ WORD వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడికి నేను ఏం చేస్తానంటే ఇన్పుట్లో ఒక నేమ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను RAHUL రాహుల్ అని తీసుకున్నాను. ఆర్ఎల్స్ నవీన్ అని తీసుకున్నాను. నవీన్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ నవీన్ అని నేను ఏదైతే ఒక వార్డు తీసుకున్నానో
ఆ వార్డులో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ కాకుండా రిమైనింగ్ ఆల్ ద క్యారెక్టర్స్ అన్నిటికి కూడా నేను ఏం చేయాలి, ప్రతి క్యారెక్టర్ మందులు కూడా నాకేం కావాలి, హైఫన్ అనే దానితో నేను ఏం చేయాలంటే రీప్లేస్ అనేది చేయాలన్నమాట. ఇలా చేయాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మెనీ వేస్లో మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. బట్ మనం ఏం చేద్దామంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఆధారంగా మనం కోడ్ ఎలా రాస్తారో చూద్దాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్లో మనం ఇన్పుట్లు ఏదైతే తీసుకున్నానో ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అలా చేయాలంటే మనకి ఈ స్టెప్ బాగా వెరీ ఫెమిలియర్ కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దీనిలో నుండి ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకున్నాం. ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్ అనే క్యారెక్టర్ని తెచ్చుకున్నాం, తర్వాత ఏ, తర్వాత హెచ్, తర్వాత యు, అలా ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకున్నాం. ఎక్సెప్ట్ ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్ని వదిలేసేసి మిగతా క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే హైఫన్ అనేది యాడ్ చేద్దాం. అలా హైఫన్ అనేది యాడ్ చేయాలనుకో, ఏదైనా సరే ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని కనుక యాడ్ చేయాలనుకో కాన్కెటినేట్ అనేది చేస్తాం కదా, అలానే మనం ఏం చేద్దాం అంటే మన స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకొని ఆ ఒక్కొక్క క్యారెక్టర్కి మధ్యలో మనం ఏం చేద్దాం, ఈ హైఫన్ అనే దాన్ని అసైన్ చేసేద్దాం. ఏటిని మాత్రమే ఎక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని మాత్రమే ఎక్సెప్ట్ చేయాలి. అలా చేయాలి అంటే నేనేం చేద్దామంటే నా స్ట్రింగ్ ఏదైతే ఉందో దానిలోండి ఒక్కొక్క క్యారెక్టర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో మనం ఇండివిజువల్గా తెచ్చుకుంటాం. ప్రింట్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ ఆఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తున్నాము, వార్డ్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి 0 అని పెట్టామనుకో ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. తర్వాత 1 2 3 అంటే మనం ఏం చేస్తున్నాం, మన స్ట్రింగ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా తెచ్చుకోవాలంటే ఏం చేస్తున్నాం, ఇలా తెచ్చుకుంటున్నాం. అంటే ఇదే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం కాబట్టి మన స్ట్రింగ్లో ఉన్న మనం ఏదైతే వార్డ్ తీసుకున్నామో ఆ వార్డ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని మనం రిపీటెడ్గా ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే 2 రకాలుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే క్యార్తో అయినా సరే తెచ్చుకోవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా తెచ్చుకోవచ్చు. మనం ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకున్నాం అనుకో దాని ద్వారా మనం ఏం చేయగలమంటే ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనం ఏం చేయగలమంటే హైఫన్ అనేది అప్లై చేయగలం. అదే మనం ఏం చేయొచ్చు అంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడామనుకో దాని ద్వారా కూడా చేయొచ్చు అనమాట. బోల్డ్ అన్ని ప్రాసెస్లోని బట్ మనం ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐఎన్ రాసేసి ఇన్ అని రాసేసి రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఎంతవరకు తీసుకుందాం మనం దీని యొక్క లెంత్ ఎంతో చూద్దాం. LENGTH లెంత్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే లెన్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వార్డ్ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, దాని యొక్క లెంత్ అనేది వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నేను తీసుకునే క్యారెక్టర్స్లో ఏం కావాలి, ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయాలి అనుకోప్పుడు నేనేం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి 0 అనేది ఇండెక్స్ పెట్టకుండా 1 అనేది పెట్టాను. 1 అని పెట్టాను ఫస్ట్ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినట్టేనా. తర్వాత నేను ఏం చేశాను అంటే లెంత్ అని పెట్టాను. లెంత్ అంటే లాస్ట్ క్యారెక్టర్ కూడా వస్తుంది. దాంట్లో ఒకటి కనుక తీసేసానుకో లాస్ట్ క్యారెక్టర్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేద్దాము, వాల్డ్ అని వేరియబుల్ రాసేసి తర్వాత మనం ఏం చేసేసామంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి ఐఎన్ ఇచ్చేసాను. అప్పుడు నాకేం వస్తుంది, దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది కూడా నాకు ఏమవుతుందంటే రావడం అనేది జరుగుతుంది అనమాట. అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసేసి దానికి మనం ఏం చేద్దాం, ప్రతి క్యారెక్టర్ కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను, హైఫన్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. ప్లస్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో ఏం చేస్తానంటే హైఫన్ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. RESULT రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే నేను చేసే ప్రతిదీ కూడా స్ట్రింగ్ రూపంలో అవ్వాలి కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి ఒక ఎంటీ స్ట్రింగ్ తీసేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే రిజల్ట్కి నాకేం కావాలి, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని యాడ్ చేయమని చెప్పేసి అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఈ మొత్తం కూడా ఒకే లైన్లో ఉండాలి కాబట్టి కిందకు వచ్చి ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి రిజల్ట్ అని ఇస్తాను. ఏం జరిగిందో చూద్దాం. ఎక్కడన్నా ఎర్రర్ వస్తే దాన్ని కరెక్షన్ చేసుకుందాం. యా నాకేమని వచ్చింది చూడండి, నాకు ప్రతి క్యారెక్టర్ కాడుకుని నాకేమైందంటే ప్రతి క్యారెక్టర్ నవీన్లో తీసుకున్నాం అనుకో ఈ నాకున్న ప్రతి క్యారెక్టర్ కూడా నాకేమైందంటే ఇలా రావడం అనేది జరిగింది. ఎంతవరకు వచ్చిందో చూడండి, అక్కడ నవీన్ అని రాసానుకో ఏ హైఫన్ బి హైఫన్ ఈ హైఫన్ అసలు నాకేమైందంటే ప్రతి క్యారెక్టర్ కూడా నాకేమైందంటే రావడం జరిగింది. ఇక్కడికి లెంత్ -1 అనేది తీసేద్దాం, ఇక్కడ లెంత్ అని ఇద్దాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగింది,
నాకు లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి కూడా నాకు ఏమైందంటే హైఫన్ వచ్చేసింది. నాకు లాస్ట్ క్యారెక్టర్ తర్వాత హైఫన్ రాకూడదు కదా, అందుకని ఇక్కడ నేనేం చేశానంటే -1 అని చెప్పాను అనమాట. అప్పుడు నాకేమైందంటే లాస్ట్ క్యారెక్టర్ మీద నాకేమైందంటే ఆ లాస్ట్ క్యారెక్టర్ రాకుండా ఏమైందంటే నాకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేద్దాం, ఫస్ట్ క్యారెక్టర్కి అండ్ లాస్ట్ క్యారెక్టర్ని ఏం చేద్దాం అంటే వార్డ్స్ అనే దాన్ని అసైన్ చేద్దాం. అలా యాడ్ చేయాలి, ఫస్ట్ వార్డ్ని కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ వార్డ్ని కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి, మనం తీసుకున్న దాంట్లో మనం ఏం చేసాము, మన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో 0 కూడా ఇద్దాం. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగిందో చూడండి, ఎన్ అనేది కూడా వచ్చేసేసింది. లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఒక్క క్యారెక్టర్ మాత్రమే నాకు రాలేదన్నమాట. అందుకని ఆ లాస్ట్ క్యారెక్టర్ని కూడా మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే ఈ -1 ఏదైతే ఉందో ఈ -1 కూడా తీసేసాను. ఇప్పుడు ఏం జరిగిద్ది అనేది చూద్దాం అనమాట. అప్పుడు నాకు లాస్ట్ క్యారెక్టర్ కూడా వచ్చేసింది కాబట్టి నాకు ఏం కావాలి, లాస్ట్లో ఏదైతే హైఫన్ ఉందో ఈ హైఫన్ని తీసేద్దాం అనుకున్నాను. ఈ హైఫన్స్ని కనుక తీసేసేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రిజల్ట్ దగ్గరికి వచ్చేసి డాట్ పెట్టేసి స్ట్రిప్ అని రాసేసి తర్వాత ఏం చేస్తానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి దీంట్లోకి వెళ్ళి అండర్స్కోర్ హైఫన్ కనుక పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏం జరిగిందంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేస్తాను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో దాంట్లో ప్రతి క్యారెక్టర్ కూడా నాకు ఏమైందంటే సరిగ్గా కావడం జరిగింది. ఇది జనరల్గా అందరూ కూడా చేసే వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అనమాట. ఇలా కాకుండా సాఫ్ట్వేర్లో అందరూ కూడా ఏం చేస్తారు, ఇంకొక ప్రాసెస్ కూడా యూజ్ చేస్తారన్నమాట. ఆ ప్రాసెస్ అనేది కూడా మనకి ఏంటిదంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఎందుకంటే నాకు జాంగోలో చేసే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం జాంగోతో వర్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫార్మేట్లోనే మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇన్పుట్లోకి వెళ్ళి ఒక నేను తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, నేను రాహుల్ అని తీసేసుకున్నాను. ఓకే, నాకేం కావాలి, ఆర్ తర్వాత హైఫన్, ఏ తర్వాత హైఫన్, హెచ్ తర్వాత హైఫన్, యూ తర్వాత హైఫన్, తర్వాత ఎల్ అనేది రావాలి. అలా రావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఆఫ్ అని రాస్తాం అన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏదైతే తీసుకున్నామో అది ప్రాపర్గా స్టోరేజ్ ఉందో లేదో చూద్దాం అన్నమాట. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి వార్డ్ అని ఇచ్చేసాం. ఇప్పుడు నాకేం జరిగిందంటే మన వార్డు ప్రాపర్గా స్టోరేజ్ అయిందని నాకు అర్థమైంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక క్యారెక్టర్కి ఎక్స్ట్రాగా క్యారెక్టర్ని యాడ్ చేయాలన్నా, స్పేస్ని తీసేయాలన్నా కానీ మనం ఒక స్టెప్ చేస్తారన్నమాట. ఏం చేస్తామంటే మనం ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్నామో ఆ తీసుకున్న మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే లిస్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏం చేస్తుందంటే నా దగ్గర ఏదైతే వార్డు ఉందో ఆ వార్డు మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే లిస్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటున్నాను. అందుకని నేను ఏం చేస్తానంటే వార్డు లిస్ట్ అంటే మనం ఏదైతే వార్డు తీసుకున్నామో దాన్ని మొత్తాన్ని కూడా లిస్ట్లో మార్చుకుంటున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనది ఏదైతే వార్డు ఉందో ఆ వార్డు అనేది ఇచ్చేస్తాం అనమాట. దట్ మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే వార్డు లిస్ట్ అని ఇచ్చేసాను అనమాట. నేను ఏం చేశాను అంటే ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకేమైంది, మనకి ఏదైతే మనం తీసుకున్నామో ఆ తీసుకున్న వార్డ్స్ అన్ని కూడా నాకేమైందంటే ఒక లిస్ట్ లోపల ఒక్కొక్క ఐటమ్ మారిపోయింది. ఓకే, ఒక లిస్ట్ కనుక తీసుకుంటే ఆ లిస్ట్ లోపల ఐటమ్స్కి మనం ఏదైనా సరే లెటర్స్ని కనుక యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, జాయిన్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే జాయిన్ చేసేస్తున్నాను అనమాట. ఏంటిది, వార్డ్ అండర్స్కోర్ జాయిన్ అనేసి పెట్టాను అనమాట. అంటే వార్డ్ని నేను ఏం చేస్తున్నాను అంటే జాయిన్ చేస్తున్నాను. ఎలా, విత్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే వార్డ్ విత్ హైఫన్ అని పెడతాను అనమాట. హైఫన్ అని పెట్టాను అనమాట. నేను అని రాసేసి నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే వార్డ్కి నా దగ్గర ఏదైతే స్ట్రింగ్ ఉందో దానికి హైఫన్ యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇట్లా హైఫన్ పెట్టేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే డాట్ పెట్టేసి
JOIN జాయిన్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి మనం ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఏం జరిగి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఇప్పుడు మనకి ఏమైంది అనేది చూద్దాం ఒకసారి. వార్డ్ విత్ హైఫన్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే మన దగ్గర ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా నాకేమైందంటే నాకేం జరిగిందో చూడండి. ప్రతి క్యారెక్టర్ కూడా నాకేం జరిగింది, మనం చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా నాకేం జరిగిందంటే మన దగ్గర ఉన్న వాటికి నాకేమైందంటే ప్రతి క్యారెక్టర్ కూడా హైఫన్ అనేది యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి కోడ్ని బుక్ మార్క్ తీసేసేసి రన్ చేశాను. ఏం జరిగిందో చూద్దాం. 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఆ 2 టెస్ట్ కేసెస్ కూడా ఏమైందంటే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడమే జరిగింది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే కోడ్ని సబ్మిట్ అనేది చేసేసాను. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ అనేది చేసేస్తాం. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? మరి డూ హ్యావ్? నో సార్. సో అలానే మనకి మరొక ఇంపార్టెంట్ అనేది ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేసుకుంది. Vasanta, can you explain this one at once? Murli, can you explain this? You are given a n number of inputs. Print the maximum of the after each inputs. The first line is input is integer n. The next line n lines each contain integer n input. ఒక ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలని చెప్తారంట. సో వాటిలో ఏదైతే ఉందో మ్యాక్సిమం ఆఫ్ దెమ్ ఆఫ్టర్ ఈచ్ ఇన్పుట్, మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో ఆ ఇన్పుట్ తర్వాత వచ్చే నెంబర్స్లో ఏదైతే మ్యాక్సిమం నెంబర్ ఉందో ఆ నెంబర్ని నాకు ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకొచ్చేసి ప్రింట్ చేయాలి అని చెప్పారనమాట. అలా చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అంట. అంటే నాకేమి ఇచ్చారు, నాకు ఒక నెంబర్ 3 అని ఇచ్చారు అనుకున్నాను. అప్పుడు నాకేమి ఇస్తారు, ఎన్ని ఇన్పుట్లు ఇస్తారంటే 3 ఇస్తారంట. ఇప్పుడు ఎంత ఇచ్చారంటే -1 0 1 అని వాల్యూస్ ఇచ్చారు. వీటిలో మ్యాక్సిమం అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏది, పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మాత్రమే ప్రింట్ చేయాలంట. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత రావాలి, 1 అనేది ప్రింట్ అవ్వాలంట. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే మనం పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ని కనుక సాల్వ్ చేయాలంటే మనం ఎలా సాల్వ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకుంటా వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. గ్రేటెస్ట్ నెంబర్ ఏది అనేది మనం చేద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాము, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాము, ఒక నెంబర్ మనం తీసుకున్నాము 6. వాడిచ్చాడు కాబట్టి వాడిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా మనం చేసేద్దాం. ఏం చేశాడు, నాకు ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ ఇచ్చాడు, ఎంత తీసుకోమన్నాడంటే 6 అని తీసుకోమన్నాడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకేమని ఇచ్చారంటే ఈ టికెట్ కూడా ఇచ్చిన కండిషన్ ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ దెమ్ ఆఫ్టర్ ఈచ్ ఇన్పుట్. అంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఒక ఇన్పుట్ తీసుకోవాలి, ఆ ఇన్పుట్కి మనం సపోజ్ దట్ ఇక్కడ ఉన్న మీనింగ్ ఒకసారి చూద్దాం. నాకేమని ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యు ఆర్ గివెన్ 6 ఇన్పుట్స్, అంటే మనకి 6 ఇన్పుట్లనే ఇచ్చారంట. ఒకటి ఏమని ఇచ్చారంటే 1 0 3 2 9 అని ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఒక లాజిక్గా ఇచ్చారు. ఫస్ట్ నా ఇన్పుట్స్లో ఉన్న ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం నెంబర్ అని నాకు ప్రింట్ అయిపోవాలన్నమాట. ఓకే. ఆ తర్వాత నాకు ఏం కావాలంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ 1 అనేది కదా మ్యాక్సిమం నెంబరు, తర్వాత ఉన్న నెక్స్ట్ ఇన్పుట్లోకి వెళ్ళు 1 0. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఇన్పుట్ ఏది 1 కాబట్టి 1 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. తర్వాత వచ్చే ఇన్పుట్ వాల్యూ ఏది 1 0 3. దాంట్లో వచ్చే మ్యాక్స్ వాల్యూ ఏది 3 కాబట్టి 3 అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఉన్న ఇన్పుట్స్ ఏంటిది 1 0 3 2. అంటే తర్వాత ఉన్న ఇన్పుట్స్లో మ్యాక్సిమం నెంబర్ ఏది 3 అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఉన్న ఇంకొక ఇన్పుట్ తీసుకో 9. అంటే ఆ ఉన్న అటన్నిటిలో కల్లా మ్యాక్సిమం ఇన్పుట్ ఎంత
9 అనేది కాబట్టి 9 అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఇంకో నెంబర్ తీసుకో, దానిలో కూడా ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఎంత, ఏది మ్యాక్సిమం, వీటన్నిటిలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఎంత 9 కాబట్టి 9. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అంటే 1 3 3 తర్వాత 9 9 అనేసి నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలంట. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే మనం పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ కనుక మనం సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారనేది నాకు కావాల్సిన ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఓకేనా? ఓకే. ఇలాంటి టికెట్ని కనుక మనం సాల్వ్ చేయాలనుకో ఎలా సాల్వ్ చేస్తామనే దాని గురించి చూద్దాం అనమాట. ఒక్కసారి మళ్ళీ ఏం చేద్దాం అంటే మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి దానికంటే ముందు ఒకసారి పెయింట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇది చాలా దిమాగ్ ఖరాబ్ చేసే క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కనుక మనం చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. నాకేం ఇచ్చారు, ఒక నెంబర్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 6 అని ఇచ్చారు. దీంట్లో నాకేం ఇచ్చారు, కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, 1, తర్వాత నాకేం ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు మురళి, 1 ఒకటి, తర్వాత ఏం ఇచ్చారు 1 0, నాకేం ఇచ్చారంటే 1 0 3, ఆఫ్టర్ దట్ 1 0 3 298 అని ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అని ప్రింట్ చేయాలి. తర్వాత నాకేం చేయాలి, మనం ఫస్ట్ నెంబర్ని తర్వాత వచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కంపేర్ చేసి ఆ రెండింటిలో కల్లా మ్యాక్సిమం వచ్చే నెంబర్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేశాను 1. తర్వాత ఇంకొక ఇన్పుట్ వాల్యూ తీసుకోమన్నారు, 1, ఇంకొకటి 0, ఇంకొకటి 3, ఇలా నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో పెద్ద వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మాత్రం ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు వీటిలో పెద్దది 3 కాబట్టి 3 అనేది ప్రింట్ అయిపోవాలి. తర్వాత నేను 1 0 తర్వాత ఇంకొక ఇన్పుట్ని మాత్రమే టేకెన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను అంటే 2 అని తీసుకున్నాను. వీటిలో నాకు మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను ప్రింట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొకటి అలా నేనేం చేయాలి, నేను తీసుకున్న నెంబర్స్ అన్నింటిని కూడా 1 by 1 నేను ఏం చేశానంటే కంపేర్ చేసుకుంటా ఉంటే వాటిల్లో నాకు ఏం కావాలంటే ఒక్కొక్క నెంబర్ని కంపేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు వాటిలో వచ్చే గ్రేటెస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నాకు ఏం చేయమన్నారంటే ప్రింట్ చేయండి అని చెప్పారనమాట. అలా ప్రింట్ చేయాలంటే పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, అలా చేయాలంటే మనం ఎలా చేస్తామని చూద్దాం అనమాట. ఫస్ట్ నేను ఒక నెంబర్ ఇస్తారు కదా, నాకేం చేసేసంటే ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను 6 అని. తర్వాత నేను ఏం చేశానంటే మనం ఎంతైతే తీసుకున్నామో అన్ని మనం ఏం చేయాలి, ఇన్పుట్ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఒకటి ఏం చేశానంటే 1 అని, ఇంకొకటి ఏం చేశాను 0 అనేసి, ఇంకొకటి 3 అనేసి, ఇంకొకటి 2 అనేసి, ఇంకొకటి 9, ఇంకొకటి 8. వీటన్నిటిని కూడా ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకో మనం ఎలా తెచ్చుకుంటాం మురళి, ఎలా తెచ్చుకుంటాము, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ లైన్ ఏం చెప్పాను, మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో అన్ని ఇన్పుట్స్ తీసుకోవాలన్నాడు. అంటే ఫస్ట్ వాల్యూ మనం ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూని కనుక ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇన్పుట్ ఆఫ్ అని చెప్తాం అనమాట. ఓకేదా, అప్పుడు నాకేమవుతుంది, మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి ఇన్పుట్లోకి ఏమవుతాయి అంటే మారిపోతాయి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్ని మొత్తాన్ని కూడా స్టోర్ చేసేద్దాం. ఓకేనా? ఓకేనా. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ వచ్చేసింది. తర్వాత ఇన్పుట్లో ఉన్న నెక్స్ట్ నెంబర్ని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, వీటన్నిటికి స్టెప్స్ చెప్పాను చాలాసార్లు. మనం ఇన్పుట్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని 1 by 1 తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, లూప్ వాడతాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కాలన్ పెట్టేసి కిందకు వచ్చి నేను ఏం చేశాను అంటే నంబర్స్ అని ఒక వేరియబుల్ రాసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ ఆఫ్ అని రాసేసాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని రాసేసాను అనమాట. ఓకే డన్. ఆఫ్టర్ దట్ నేను ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ నంబర్స్ అని పెడదాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఇన్పుట్లో మనం ఏవైతే తీసుకున్నామో ఆ నంబర్స్ అన్నీ కూడా నాకు ఏమవుతున్నాయో చూడండి, 1 by 1 అవి ఏమవుతుందంటే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైందంటే 1 by 1 రావడం జరిగిపోయింది. అంటే ఆల్ ద ఇన్పుట్ వాల్యూస్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ నేనేం చేద్దాము, నా ఇన్పుట్లో ఉన్న మొదటి వాల్యూని నేనేం చేయాలంటే గ్రేటెస్ట్ అని ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే తర్వాత నేనేం చేయాలి, ఇన్పుట్లో వచ్చిన మొదటి వాల్యూని
ఆ తర్వాత నేనేం చేయాలి, రెండో వాల్యూని నేనేం చేయాలి, ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ నేను తీసుకున్న ఇన్పుట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న ఫస్ట్ నెంబర్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అని కనుక మనం చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకే ఒక్క లాజిక్ అనేది రాయాలన్నమాట. అలా లాజిక్ రాయాలంటే మనం ఎలా రాస్తామనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్దాం. మనం ఇన్పుట్లో తీసుకున్న నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ అనేది మనం ఏం చేయాలంటే అది గ్రేటెస్ట్ అని చెప్పాలి. అలా గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పాలనుకో మనం ఇక్కడికి వెళ్ళి ఒక వేరియబుల్ పెడదాం, మ్యాక్సిమం అని రాసేసి అండర్స్కోర్ ఏం రాశాను, మ్యాక్సిమం ఏమని ప్రింట్ చేయమన్నాడు అవుట్పుట్లో, నాకు ఏమి మిస్టేక్ ఇవ్వాలి, మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ అనేది నేను ఏం చేస్తాను అంటే మ్యాక్స్ వాల్యూ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడికి నేను ఏం చేస్తాను అంటే మ్యాక్స్ వాల్యూ ఫస్ట్ తీసుకున్న వాల్యూ అనేది మ్యాక్స్ అని చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫాల్ట్గా ఏం చేయాలంటే ఒక 0 అని ఒక నెంబర్ పెట్టుకోవాలి. తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నేను ఇన్పుట్లో తీసుకున్న వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మ్యాక్స్ నెంబర్ అని చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను, ఇఫ్ నంబర్ అంటే నంబర్ అనేది ఏమైంది గ్రేటర్ దాన్ మనం కంపేర్ చేసుకున్న మ్యాక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కంటే గ్రేటెస్ట్ అని తీసుకుందాం. ఆ తర్వాత నాకు ఏమైంది అంటే అప్పుడు ఏమైంది నేను తీసుకున్న ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది నాకు ఏమైంది అంటే స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత నేనేం చేశాను, మ్యాక్స్ వాల్యూ అనే వేరియబుల్ తీసుకొని అటన్నిటిని ఏం చేద్దాం, మనం ఇన్పుట్లోకి పంపించేద్దాం. ఆ తర్వాత నేను ఏం చేస్తుంది, మ్యాక్స్ వాల్యూ అనే వేరియబుల్ తీసుకొని అక్కడికి వెళ్ళి నంబర్ అని ఇచ్చేసాను. అప్పుడు నాకేమైంది, తర్వాత నేను కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ నంబర్ అని పెట్టేశాను. అప్పుడు నాకేం జరిగిద్ది, ఇక్కడ రాసిన స్టెప్కి మీనింగ్ ఏంది, మనం ఫస్ట్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూ అనేది మ్యాక్స్ నెంబర్ అనేది కనుక చెప్పాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఒక డిఫాల్ట్ నెంబర్ అనేది చెప్తాం అనమాట. డిఫాల్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 కాబట్టి 0 ఏం చేశానంటే డిఫాల్ట్ నెంబర్గా తీసుకున్నాను. దాంతో కంపేర్ చేసినప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న ఫస్ట్ నెంబర్ అనేది ఏమైంది అంటే మనం తీసుకున్న ఇన్పుట్లో తీసుకున్న ఫస్ట్ నెంబర్ అనేది మ్యాక్స్ నెంబర్ అయిపోయింది. ఆ తర్వాత నాకేమైంది, ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొని వెళ్ళి నేను ఏం చేశానంటే మ్యాక్స్ వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ చేసేసుకున్నాను. స్టోర్ చేసుకోవడం వల్ల అప్పుడు ఏమైంది, మ్యాక్స్ వాల్యూ అనేది ఏమైంది ఫస్ట్ వాల్యూ అయిపోయింది. అలా నేను ఏం చేద్దామంటే ఒక్కొక్క వాల్యూని ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే బయటకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే మ్యాక్స్ వాల్యూ అని ఇచ్చాను అనమాట. చేసి నేను ఏం చేశానంటే కోడ్ రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, ఒక్క వాల్యూ మాత్రమే వచ్చేసింది అనమాట ఉన్నట్టన్నిటిలో. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే అన్నిటిల్లో కూడా మనం ఏం చేద్దాము, నాకు ఎలా కావాలనుకున్నాను ప్రతి నెంబర్ కూడా నాకు తెలియాలనుకున్నాను అనమాట. కంపేర్ చేసేటప్పుడు అంటే ఏంటి, క్యూములేటివ్ సిరీస్లో నాకు కావాలనుకున్నాను. ఇలా ఇచ్చేసేసి స్పేస్ పక్కన ఇప్పుడు నేను ప్రింట్ చేశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే 1, 3 అనేవి మాత్రమే నాకు ప్రింట్ అయిపోయింది అనమాట. మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని నేను ప్రింట్ చేయాలనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి స్పేస్ తీసేసి ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది అంటే ఇండెంటేషన్ అనేది మనకు ప్రాపర్గా ఇవ్వాలి అనేది నాకు అర్థమైంది. అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ పెట్టానుకో ఉన్న వాటిలో మ్యాథ్స్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయినాయి. అదే నేను ఇండెంటేషన్ ఇక్కడ పెట్టేసేసి అనుకోండి, అప్పుడు ఏమైందంటే మనం ఏం చేసేసాము, ఈ కండిషనల్ స్టేట్మెంట్లో అంటే మనం ఏం చేసామంటే బయటకు మూవ్ అయ్యామని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చామంటే దాని మీనింగ్ ఇది, దిస్ కోడ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అందుకని నేను బయటకు వచ్చేసి ప్రింట్ చేయగానే అప్పుడు నాకేమైంది, దీనిలో ఉన్న మ్యాథ్స్ వాల్యూ ఏది 0కి నేను తీసుకున్న ఫస్ట్ వాల్యూ కంపేర్ చేసినప్పుడు ఏదైతే గ్రేటెస్ట్ అయిందో దాన్ని ప్రింట్ చేసింది. తర్వాత నాకేం జరిగింది, నంబర్ అనే వాల్యూలోకి వచ్చిన దాన్ని మ్యాథ్స్ వాల్యూలో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను ఏం చేశాను అంటే కంపేర్ చేశాను. వాటిలో ఏదైతే నెంబర్ కనుక గ్రేటెస్ట్ అయిందనుకో ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది. అలా నేను ఏం చేశాను అంటే ఒక్కొక్క నెంబర్ని మనం తీసుకున్న వాల్యూస్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే 1 by 1 ఏం చేశానంటే ప్రింట్ చేశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నాకు అవుట్పుట్ మనం ఏదైతే తీసుకున్నామో అదే ఫార్మాట్లో రావడం జరిగిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చేసి రన్ ద కోడ్ అనేది చేసేసాను అనమాట. ఆ తర్వాత చూస్తే నాకు ఏమైందంటే ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయినాయి. తర్వాత నేను ఏం చేశానంటే కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ నేను ఏం చేశాను సబ్మిట్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు ఇలా కోడ్ ఉందో ఎవరికైనా సరే డౌట్ ఉందా? Naveen, do you have?
మొత్తం మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం ఒక విఎస్ కోడ్ అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకే, అంటే మనం బిఫోర్ జాంగో అనే దాన్ని డీల్ చేసే ముందు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే విఎస్ కోడ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయడం అనేది నేర్చుకుందాం అనుకున్నాం కదా. అందుకని నేను ఏం చేద్దామంటే ఈ జాంగో అనే దాన్ని వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే జాంగో అనే వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్తో కనుక మనం వర్క్ చేయాలంటే, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం పైథాన్ డెవలపర్గా కనుక మనం సెటిల్ అవ్వాలి అనుకుంటే మనం నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ అండ్ గేమ్ చేంజర్ అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక హాఫ్ ఆఫ్ ద టికెట్ అనమాట. సో మనం నేర్చుకునే జాంగో అనే టూల్ అనేది మనకు మిగతా హాఫ్ అనమాట. అంటే ఒక్క జాంగో అనే టూల్ అనేది ఒక్కటి మాత్రం మనం నేర్చుకున్నామంటే మన కెరీర్కి ఇది పెద్ద గేమ్ చేంజర్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ టూల్ ఎవరైతే నేర్చుకున్నారో మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీరే ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా రికార్డింగ్ అనేది పెట్టేసేసుకోండి. ఓకే, సో ఈ జాంగో అనే సర్వర్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే ఈ జాంగోని తెలుసుకునే ముందులో మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అనేది చేయాలన్నమాట. ఏ సెటప్? విఎస్ కోడ్ ఏదైతే ఉందో ఈ విఎస్ కోడ్ని మనం ఏం చేయాలంటే సెటప్ చేయడం అనేది చేయాలన్నమాట. సో ఓకే, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ఏంటిదంటే ఏదైనా సరే ఒక టూల్తో కనుక వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ టూల్ని ఎవరు కూడా మన కంపెనీ వాళ్ళు ఎవ్వరు వచ్చి మనకి సెటప్ చేయరనమాట. మనమే ఏం చేయాలంటే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాప్ నుండి మనకే తెలిసి ఉండాలన్నమాట. అలా తెలుసుకోవడం అనేది ఒక 5% అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే 100% ఏదైతే నాలెడ్జ్ ఉందో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక టూల్తో కనుక మనం వర్క్ చేసేటప్పుడు ఆ టూల్తో మన ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రా మొత్తాన్ని కూడా సెటప్ చేయాలి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఎవ్వరు కూడా ఏం చేస్తారంటే వితౌట్ ఎవ్వరు కూడా ఇలా చేయాలని ఎవ్వరు చెప్పరనమాట. మనమే ఏం చేయాలంటే డాక్యుమెంటేషన్ చదివేసి గూగుల్లోకి వెళ్ళి వాటిలో ఏ డాక్యుమెంట్ అనేది బెటర్ ద స్కోప్ అనేది దాన్ని సెట్ చేయడం అనేది మనమే నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చుకున్నప్పుడు మాత్రం మనకి ఏమైందంటే ఇన్బిల్ట్గా ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏ యాప్ని ఇన్స్టాల్ చేయాలన్నా ప్లే స్టోర్ నుండి ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ మనమే ఏం చేస్తామంటే ఈజీగా నేర్చేసుకుంటాం. ఇప్పుడు మా హరివందన అనే అమ్మాయి జెప్టో అనే యాప్ వచ్చింది సార్ అని చెప్పింది. అంటే నేనేం చేస్తాను, నాకు యాప్స్ మీకు తెలుసు అనుకో, ప్లే స్టోర్లోకి వెళ్తాను, జెప్టో అనే దాన్ని డౌన్లోడ్ కొట్టేస్తాను, నాకు డౌన్లోడ్ అయిపోతుంది, దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోతాను, ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. అట్లానే మనం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా సరే ఒక టూల్తో కనుక వర్క్ చేయాలనుకో పైథాన్లో ఆ టూల్ని సెటప్ చేసుకోవడం ఒక్కటే కష్టం అనమాట. మిగతా అంతా కూడా ఏం చేస్తామంటే సిమిలర్ కోడ్. ఏ టూల్లోకి వెళ్ళినా కానీ పైథాన్తో మనం చేసే టూల్స్, టాస్క్లు, సింటాక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కాకపోతే మనకి ఏమైందంటే మన సెటప్ అనేది దాంట్లో యూసేజ్ అనేది మాత్రం ఏమైందంటే మారిపోయింది అనమాట. ఇట్ విల్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల మనం కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మీకు చాలా నేర్పాము అనమాట. వాటితో పాటు మనం ఏం చేద్దామంటే ఈ విఎస్ కోడ్ అనే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే 1 by 1 అనేది నేర్చేసుకుందాం. దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే నా దగ్గర విఎస్ కోడ్ అనేది ఉంది, దాన్ని నేను ఏం చేస్తానంటే అన్ఇన్స్టాల్ అనేది చేసేస్తున్నాను. సో మీరు కూడా ఏం చేస్తారంటే చేసుకోండి. ఓకే, యా, ఈ విఎస్ కోడ్ అనే దాన్ని ఎవరు చేస్తారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి ఏం చేశారంటే ఈ విఎస్ కోడ్ని వాళ్ళే డిజైన్ చేసి మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఈ విఎస్ కోడ్తో చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎవరైనా సరే చిన్న కంపెనీస్ నుండి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే కోడ్ రాయాలి అంటే వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కోడ్ కనుక రాయాలి అనుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ విఎస్ కోడ్ని యూజ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనం కూడా ఏం చేద్దామంటే విఎస్ కోడ్ అనే దాన్ని ఏం చేద్దామంటే ఇన్స్టాల్ అనేది చేద్దాం. ఈ విఎస్ కోడ్ని ఏమంటారంటే ఫుల్ ఫామ్. వి అంటే విజువల్, ఎస్ అంటే స్టూడియో, సిఓడి కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. మనం ఏదైతే ఊహించుకొని ప్రోగ్రామ్ రాస్తామో
అందుకొని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే కోడ్ ఇలా రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అందుకొని దీనికి ఏం చేస్తారంటే విఎస్ కోడ్ అని పెట్టారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా ఏం చేద్దామంటే ఈ విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసేద్దాం. అలా డౌన్లోడ్ చేయాలంటే మనం కూడా ఏం చేద్దామంటే విఎస్ కోడ్ అని రాసేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ విఎస్ కోడ్ని డిఫరెంట్ డివైజెస్లో కూడా తీసుకోవచ్చు అనమాట. మ్యాక్ ఓఎస్ అంటే యాపిల్ వాళ్ళు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి వాళ్ళు, విండోస్ అని మనకి బోల్డ్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ మనకు తెలుసు కాబట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే విండోస్కి సంబంధించింది కాబట్టి ఏదైతే ఫస్ట్ వచ్చిందో చూడండి విఎస్ కోడ్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ అనమాట. vscode.com అనేసి వచ్చింది చూడండి. దీన్ని ఏమంటారంటే అఫిషియల్ వెబ్సైట్ అని పిలుస్తారు అనమాట. ఫస్ట్ మన దగ్గర ఏదైతే అఫిషియల్ వెబ్సైట్ ఉందో ఆ అఫిషియల్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకేమైందంటే ఇక్కడ బోల్డ్ అన్ని నాకేమైందంటే ఒక హోమ్ పేజ్ అనేది ఇలా కనపడింది. దీంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఇక్కడ నాకు ఇచ్చారన్నమాట విండోస్ అనేసి, తర్వాత ఆర్పిఎమ్స్ అనేసి, మ్యాక్ అని ఇచ్చేసారన్నమాట. ఈ ఆర్పిఎం డిబి అంటే ఇవి మనకి కాదన్నమాట, లైనెక్స్ ఉబంటూస్ అంటారన్నమాట. ఇవంటే ఏంటో తర్వాత చూద్దాం, ఎందుకంటే అవన్నీ కూడా డెవలప్ వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే విండోస్ అనేది ఉందో ఆ విండోస్ అనే బటన్ మీద మనం ఏం చేయాలంటే క్లిక్ చేస్తామనుకోండి, మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఇక్కడ విండోస్కి సంబంధించిన విఎస్ కోడ్ అనేది మనకి ఏమవుతుందంటే డౌన్లోడ్ అవుతా కనపడుతుంది అనమాట. వెంటనే ఇక్కడికి క్లిక్ చేసి మనం కనుక చూస్తామనుకోండి, ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అవ్వడం అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా? ఇలా మీరు కూడా ఏం చేస్తారంటే నాతో పాటు స్టెప్స్ చేసేసుకుంటే వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఈ విఎస్ కోడ్ మీద క్లిక్ చేసేసాను. ఎప్పుడైతే మనం డబుల్ క్లిక్ చేసేస్తామో వెంటనే నాకు ఏమైందంటే ఇలా ఒక పాపప్ అనేది వచ్చేసేసింది. ఈ పాపప్ రాగానే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఐ యాక్సెప్ట్ అని ఉంచండి. ఐ యాక్సెప్ట్ ఫర్ దిస్ అగ్రిమెంట్ అని ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, జస్ట్ 1 సెకండ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను నెక్స్ట్ అనేసి వచ్చేసేసాను అన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ మీనింగ్ ఏంటంటే బ్రౌజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్ మన దగ్గర ఏముంది అంటే ఒక డ్రైవ్ లోపల ఏం చేస్తున్నాం మనము, సి డ్రైవ్ లోపల యూజర్ లోపల ఫలానా లొకేషన్లో మాత్రం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ విఎస్ కోడ్ని స్టోర్ చేద్దామని చెప్పాను అనమాట. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ మన పాత్ ఎక్కడైతే మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాత్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంది కాబట్టి దీన్ని ఏం చేశాను అంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేసేసాను. తర్వాత మనం ఏం చేద్దామంటే ఏ పేరుతో అయితే మనం సేవ్ చేద్దాం అనుకుంటున్నామో ఈ విఎస్ కోడ్ని ఆ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. మనం కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇది విఎస్ కోడ్ కాబట్టి దాన్ని విజువల్ స్టూడియో కోడ్ అనే నేమ్తోనే స్టోర్ చేద్దాం అనుకున్నాం. నేమ్ చేంజ్ చేయకుండా నెక్స్ట్ అని చేసేసాను. తర్వాత మనకి ఏంటంటే ఇదే మెయిన్ స్టెప్ అనమాట. విఎస్ కోడ్ని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కొన్ని టిక్ మార్క్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి ఏదైతే వచ్చినాయో ఈ టిక్ మార్క్స్ ఏవైతే మిస్ అయినాయో ఈ మిస్ అయిన టిక్ మార్క్స్ అన్నిటి కూడా మనం చేయాలంటే కంప్లీట్లీ టిక్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫలానా లొకేషన్లో, ఫలానా డ్రైవ్లో, ఫలానా ఆప్షన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ విఎస్ కోడ్ని సెటప్ చేస్తున్నాం అనేసి మనకి ఏమొచ్చిందంటే కొన్ని కీవర్డ్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. ఆ వర్డ్స్ అన్నిటిని కూడా మనం స్టడీ చేసుకొని మనం ఇచ్చిన ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే అవన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనే బటన్ కానీ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే విఎస్ కోడ్ అంటారు కదా, విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి ఏమవుతుందంటే మనకి ఇన్స్టాలేషన్ జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ ఇది ఎంత పడుతుందంటే హార్డ్లీ ఒక 30 సెకండ్స్ మాత్రమే, 30 to 60 సెకండ్స్ మాత్రమే మనకి ఏమవుతుందంటే ఇక్కడ టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మనకి కూడా ఏమైందంటే స్టిల్ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. యా, వన్స్ ఇట్ ఈస్ డన్, ఇది నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఒక మార్క్ అనేది వస్తుంది అనమాట, ఒక బటన్. ఏంటిదంటే ఫినిష్ అనే బటన్ వస్తుంది అనమాట. వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ ఫినిష్ అనే బటన్ కనుక క్లిక్ చేస్తామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే విఎస్ కోడ్ అనేది ఏమవుతుందంటే కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే,
వెంటనే నేను ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను ఏం చేస్తానంటే రోజు కూడా వచ్చేస్తాను కాబట్టి ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఒకసారిగా రిమూవ్ అనేది చేసేసుకుంటున్నాను. జస్ట్ వన్స్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే విఎస్ కోడ్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? జస్ట్ వన్స్. లేదు. ఓకే, ఈ విఎస్ కోడ్ అనేది నాకేమంటే ఆల్రెడీ నేను ఏం చేశానంటే దీంట్లో పేజెస్ అనేది లోడ్ చేసి ఓపెన్ చేశాను అనమాట. జస్ట్ ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడ సెర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ అనే ఆప్షన్ మనం ఏం చేద్దామంటే ఎంటర్ చేసాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికి కూడా ఏమవుతుందంటే ఇదే పేజ్ అనేది మీకు కూడా ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ విఎస్ కోడ్తో కనుక మనం వర్క్ చేసిన ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టెప్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక బటన్ ఉంటుంది అనమాట. బాటమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్లో ఉన్న బాటమ్ పార్ట్లో కనుక చూస్తే మనకి లాస్ట్ నుండి లాస్ట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, సెట్టింగ్ అని. ఈ సెట్టింగ్స్ అనే దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ప్రొఫైల్ అనే ఒక, ఇక్కడ నాకు ఏం కనపడుతుందంటే ఇక్కడ బోల్డ్ అని కనపడుతుంది కదా, ఈ ప్రొఫైల్ అనే దాంట్లోకి వెళ్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, అలానే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి మనకి ఇక్కడ బోల్డ్ అని కనపడతా ఉంటాయి అనమాట. దీంట్లోకి వచ్చేసేసి కీవర్డ్ షార్ట్ కట్స్ అనేసి సెట్టింగ్స్ అనే బటన్ కనపడుతుంది అనమాట. వీటిల్లో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ వన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఏమవుతుందంటే కొన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, మనం ఏదైతే ప్రొఫైల్ ఓపెన్ చేసామో ఆ ప్రొఫైల్ మొత్తం కూడా మనకి ఇలా కనపడింది అనమాట. ఈ ప్రొఫైల్ అంటే మనం ఇప్పుడు ఏం ఓపెన్ చేసామని టాప్ సైడ్ ఆఫ్ ద లెఫ్ట్ కార్నర్లో మీకు ఎక్స్ దగ్గర ఒకటి కనపడుతుంది చూడండి. ఇది ఏం చెప్తుందంటే మనం ఏదైతే మోడ్ ఓపెన్ చేసామో ఆ మోడ్ని ఏం చేస్తుందంటే రిప్రజెంట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. రైట్ నో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని పారామీటర్స్ అనేవి పాస్ చేస్తారు. మీరు కూడా ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. మీ అందరికి కూడా 18 అని ఉంటుంది, ఆర్ కొంతమందికి ఏముంటుంది అంటే 20 అని ఉంటుంది అనమాట. ఎవ్రీ సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా ఏం చేస్తారంటే ఫాంట్ సైజ్ అనేది ఎంత తీసుకుంటారంటే 25 అని తీసుకుంటారు అనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఫాంట్ సైజ్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే 25గా మనం ఏం చేయాలంటే చేంజ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది మ్యాండేటరీ అనమాట. సో ఎందుకంటే ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే మనం రాసే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్కి ఏం చేస్తారంటే సైజింగ్ అనేది ఇచ్చుకుంటారు. అది ఎంతంటే 25 ఫాంట్ సైజ్లో ఉండేటట్లు పెట్టుకుంటారు. ఆఫ్టర్ దట్ తర్వాత నాకు ఏం కావాలంటే తర్వాత దాని కింద ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, ఆటో సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసారనుకోండి మనకి ఏంటిదంటే ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో కూడా మనం ఏం చేయాలంటే మీకు ఇవన్నీ కనపడతలేదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేద్దారంటే ఇవన్నీ కొంచెం పెద్ద అక్షరాల్లో కనపడాలనుకోండి మీరు ఒకటే చేయండి, మీ దగ్గర కంట్రోల్ అనే బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ని క్లిక్ చేసేసి సేమ్ ఆ బటన్ని ఎట్ ది సేమ్ టైం ప్లస్ అనే ఒక బటన్ ఉంది కదా మీ దగ్గర, ఆ ప్లస్ అనే బటన్ రెండింటిని కలిపి క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే మీకున్న విజువల్ స్టూడియో కోడ్ కాడ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే జూమ్ ఇన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే కోడ్ కనపడుతుందో ఈ ఆటో సేవ్ అనే ఆప్షన్ కనుక చూసేసారనుకోండి దీంట్లో మనకు కొన్ని ఉంటాయి అనమాట. హాఫ్ అనేసి, ఆఫ్టర్ డిలే అనేసి, ఆన్ ఫౌండ్ చేంజ్ అనేసి, ఆన్ ఫోకస్ చేంజ్ అనేసి, ఆఫ్టర్ దట్ ఆన్ విండోస్ చేంజ్ అనేసి ఇట్లా మనకి బోల్డ్ అనే ఆప్షన్స్ కనపడతాయి. దాంట్లో మీ అందరికి ఏముంటుంది అంటే డిఫాల్ట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. ఆర్ కొంతమందికి ఏముంటుందంటే ఆన్ విండోస్ చేంజ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో అందరికీ కూడా 90% అందరికి కూడా ఏముంటుందంటే హాఫ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే అక్కడ హాఫ్ అనే బటన్ మీద తీసేసి ఆఫ్టర్ డిలే అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని మీరు ఏం చేస్తారంటే ఎన్క్రిప్ట్ అనేది చేసేసుకోండి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండు అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఈ రెండు చేంజెస్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేసేసుకోవాలన్నమాట. ఏంటిది మనం చేసిన ఆఫ్టర్ ద డిలే అంటే ఏంటంటే మనం కోడ్
రాసిన తరువాత మాత్రమే ఇది ఏమవుతుందంటే మనం పద్దాకులు ఏదైనా కోడ్ని కనుక రాయాలనుకో మీరు వసంత అనే అమ్మాయి వీళ్ళందరూ ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా మనం ఏం చేస్తాము ఏదైనా సరే కంటెంట్ రాయంగానే మనం ఏం చేస్తాం కంట్రోల్ ఎస్ అని చేస్తూ ఉంటాం. అలా మనం ప్రతిసారి కూడా కంట్రోల్ ఎస్ అనేది చేయవసరం లేదనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం కోడ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే స్టోరేజ్ అయిపోయింది అనమాట. మనం కోడ్ రాసేస్తామంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది అనమాట. అలా సేవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ఆటో సేవ్ అనే ఆప్షన్ని ఎన్క్రిప్ట్ అనేది చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎంత సైజ్ వద్దు కొంచెం తగ్గించుకుందాం అనేసి అని చెప్పింది అనమాట మా వాస్. అప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ అని క్లిక్ చేసేసి హైఫన్ అంటే మైనస్ అనే సింబల్ ఉంచండి, ఆ రెండింటిని క్లిక్ చేసేసారనుకోండి వెంటనే మనకి ఏమైందంటే మన యొక్క ఏదైతే విజువల్ స్టూడియో కోడ్ సైజ్ ఉందో ఆ సైజ్ అనేది ఏమవుతుందంటే జూమ్ అవుట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ ఆప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బయటకు అనేది రావాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఇక్కడే మనకనమాట ఇక్కడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్ అనేది చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి కనుక వెళ్ళారనుకో టాప్ రైట్ కార్నర్లో కనుక చూసానుకో మనకి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ అని, ఎడిట్ అనేసి, ఏమంటుంది సెలక్షన్ అనేసి, వ్యూ అనేసి, గో అనేసి, రన్ అనేసి, ఇక్కడ నాకు టెర్మినల్ అనేసి, ఇక్కడ కొన్ని హెల్ప్ అనేసి ఇలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆప్షన్స్ అన్ని కూడా తెలుసుకుందాం. దాంతోపాటు మనకి ఇక్కడ ఏముందంటే ఎక్స్ప్లోరర్ అనేసి, సెర్చ్ అనేసి, తర్వాత మనకి ఏంటంటే సోర్స్ కంట్రోల్ అనేసి, తర్వాత మనకి ఏముంటుందంటే బిల్ట్ అనేసి, అలానే మనకి ఏముంటుందంటే రన్ అండ్ డీబగ్గింగ్ అనేసి, తర్వాత నాకు ఏముంటుందంటే ఎక్స్టెన్షన్స్ అనేసి కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడతాయి అనమాట. వీటిలోకి వెళ్ళి మనం ఏం చేద్దాం అంటే ఇది కొంచెం జూమ్ ఇన్ చేసేద్దాం. ఇప్పుడు మనకు క్లియర్గా కనపడతాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బటన్స్ అన్నీ కూడా ఎందుకు వాడతారు, ఈ బటన్స్ అన్నిటిని కూడా ఎందుకు వాడతారు అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే 1 by 1 నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ బటన్స్ గురించి మనకు తెలిస్తేనే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే దీంట్లో ఉన్న ఎవ్రీథింగ్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం కూడా ఏంటిదంటే సీనియర్ డెవలపర్ అని మనం గుర్తుపట్టాలనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్లో ఏ ఆప్షన్ అయినా సరే టక్ 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 ఎక్కేటట్లు కనుక మనం ఉన్నామంటేనే మనకి ఏమవుతుందంటే యా హీ హ్యాడ్ సమ్ నాలెడ్జ్ అనేసి వాళ్ళు గుర్తుపడతారనమాట. సో మనం కూడా ఏం చేద్దాం అంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ని బాగా దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని కూడా బాగా స్టడీ అనేది చేసేసాను మీరు కూడా. దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫైల్ అనే ఒక బటన్ ఉంది. ఆ ఫైల్ అనే బటన్ గురించి చూద్దాం. ఫైల్ అనే బటన్లో మనకి ఏముంటుందంటే న్యూ టెక్స్ట్ ఫైల్ అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ని కనుక క్రియేట్ చేయాలనుకో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేసానుకో ఒక టెక్స్ట్ ఫైల్ అనేది వస్తుంది. లేదా ఒక న్యూ ఫైల్ అంటే మనం ఒక న్యూగా ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలనుకో మనం దీన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అలానే న్యూగా ఒక విండోస్ సెటప్ అనేది కనుక చేయాలనుకో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలనుకో ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. అలానే మనం ఏం చేస్తాం ఏదైనా ఫోల్డర్ని కనుక ఓపెన్ చేయాలనుకో ఏం చేస్తాం అంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఈ ఫైల్ ఫోల్డర్ అంటే మనం ఏంటిదంటే వీటన్నిటిని 1 by 1 నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది. ఈ ఓపెన్ ఫోల్డర్ గురించి ఫస్ట్ చూద్దాం. ఓపెన్ ఫోల్డర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మురళి అనే అబ్బాయికి నేను ఏం చేశానంటే మురళి మీరు ఒకసారి నాకు ఏవైతే సెషన్ ఉందో ఈ సెషన్ రికార్డ్ చేశారు కదా వీటన్నిటిని కూడా నాకు ఏం చేస్తా అంటే జాంగో అనే నేమ్తో ఒక డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పెట్టి సేవ్ చేయి మురళి అని చెప్పాను. అప్పుడు మురళి ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేసేసి న్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ అని ఇచ్చేసి జాంగో అనే నేమ్తో సేవ్ చేసేస్తాడు. అలానే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఒక ఫోల్డర్తో కనుక సేవ్ చేయాలంటే డెస్క్టాప్ మీద డైరెక్ట్గా బయటికి వెళ్ళి చేయవసరం లేదన్నమాట. విఎస్ కోడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఏం చేస్తామంటే డెస్క్టాప్ మీద ఏదైనా ఫోల్డర్ని కనుక స్టోర్ చేయాలనుకో మనం రాసేదానికి ఒక ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్ ద్వారా మనం సేవ్ చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓపెన్ ఫోల్డర్ అని పెట్టేసి క్లిక్ చేసేసి అనుకోండి వెంటనే మనకి ఏమవుతుందంటే పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఎక్కడైతే మనము ఇప్పుడు మనం ఈ విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేసి మనం ఏదైతే కోడింగ్ రాస్తామో ఆ కోడింగ్కి సంబంధించిన ప్రతి కంటెంట్ని కూడా మనం స్టోర్ చేసుకోవాలనుకో మనం ఏం చేయాలంటే ఎక్కడ స్టోర్ చేద్దాం అనేది ఒక పార్ట్ అనేది ఎంచుకోవాలన్నమాట. అందుకని డెస్క్టాప్ అని తీసేసుకొని ఈ డెస్క్టాప్లో నాకు బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి కదా ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసానంటే ఒక యాప్ దగ్గరికి వచ్చేసి నేను ఏం చేసానంటే న్యూ ఫోల్డర్ అని కనుక క్లిక్ చేసానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఒక న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మొత్తాన్ని తీసేసేసి విఎస్ కోడ్ అని రాసేసాను అనమాట. విఎస్ కోడ్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే సెలెక్ట్ ఫోల్డర్ అనేసి ఎంటర్ చేశాను అనమాట. ఆఫ్టర్ దట్ నాకేం జరిగిందని చూద్దాం. మనకి ఏం జరిగిందంటే విఎస్ కోడ్ అనే ఒక నేమ్తో నాకేమైందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది.
వెంటనే నాకు ఏమొచ్చిందంటే ఒక పాపప్ వచ్చిందనమాట. డూ యూ ట్రస్ట్ ఆథర్స్ ఆఫ్ ద ఫైల్స్ ఇన్ దిస్ ఫోల్డర్? మీరు ఏదైతే ఫైల్స్ని క్రియేట్ చేస్తారో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈ ఫోల్డర్లో దాచిపెట్టుకోవాలనుకుంటున్నారా అనేసి వచ్చేసింది అనమాట. వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎస్ అనే దాన్ని ఎంటర్ చేసామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే ఈ ఫోల్డర్ లోపల మనం ఏ ఫైల్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎనీబడి హ్యావ్. సో ఆఫ్టర్ ద సెషన్ అనేది మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.